ప్రాణ స్నేహితుడైనటువంటి ద్రుపదుడి చేత ఘోర అవమానాన్ని పొందిన ద్రోణుడు హస్తినాపురం చేరుకుంటాడు. భార్య కుమారుడైన అశ్వత్థామతో కలిసి హస్తిన చేరుకుంటాడు ద్రోణుడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి భీష్ముడు ద్రోణుడి యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి ఆయన కౌరవులకి పాండవులకి ద్రోణుణ్ణి గురువుగా నియమిస్తాడు. అప్పటి నుంచి ద్రోణుడు కౌరవులకి పాండవులకి కూడా చక్కగా విద్య నేర్పిస్తూ ఉంటాడు. అనేకమైన అస్త్రశస్త్రాలు నేర్పిస్తూ ఉంటాడు. రకరకాల విద్యలు నేర్పిస్తూ ఉంటాడు. చక్కగా ఆయన దగ్గర భయభక్తులతో విద్య నేర్చుకుంటూ ఉంటారు. వీళ్ళు కొంతకాలం విద్య నేర్చుకున్న తర్వాత ఒకానొక రోజు ద్రోణుడు ఒక సరస్సులోకి స్నాన నిమిత్తమై దిగుతాడు. అయితే అదే సరస్సులో ఉన్న ఒక మొసలి ఆయన కాలిని గట్టిగా పట్టేసుకుంటుంది. ఈ ద్రోణుడు గొప్ప అస్త్రశస్త్ర విశారదుడు, గొప్ప బల సంపన్నుడు అయినప్పటికీ కూడా తనని పట్టుకున్న మొసలిని అవలీలగా అవతల పారవేయగలిగిన సమర్థుడైనప్పటికీ కూడా తన విద్యార్థుల యొక్క ప్రతిభ తెలుసుకోవాలనుకున్నాడు. అందుకని ఆ నొప్పిని కూడా భరిస్తూ గట్టు మీద ఉన్న రాకుమారులను పిలిచి, ఓ రాకుమారులారా, ఈ మొసలి నీళ్లల్లో నన్ను పట్టుకుని వేధిస్తోంది. మీరెవరైనా మీ బాణ ప్రయోగంతో ఈ మొసలి నుండి నన్ను రక్షించండి అని చెప్పి అడగటంతో అందరూ భయంతో తెల్లమొహాలేసుకుని ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. కానీ అర్జునుడు మాత్రం సాహసించి ముందుకు వచ్చి 5 బాణాలతోటి ఆ ముసలిని అంతం చేసేసి గురువు గారిని కాపాడతాడు. దాంతో చాలా సంతోషించినటువంటి ద్రోణుడు అర్జునుడిని విశేషంగా అభిమానించి అతడి యొక్క గురుభక్తికి శ్రద్ధకి మెచ్చుకుని రకరకాల అస్త్ర సంపదని అనుగ్రహిస్తూ ఉంటాడు.